చేజల్ల అంగపూరమ్మ కంపూరు కదూరి రామయ్య కంపూరు మేనాకు జయంతి మామిళ్ళ సీఎంఆర్ఎఫ్ కూడా ప్రతి ఊర్లో ఇచ్చున్నాం, మనం ప్రతి గ్రామంలో ఇచ్చున్నాం. ఈ పేద ప్రజలకి వాళ్ళు అనారోగ్యంతో హాస్పిటల్ పాలై డబ్బులు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్న ఈ ప్రజలకి ఈరోజు ఒక కాన్స్టిట్యున్సీలోనే 2 సంవత్సరాల్లో సుమారు 10.5 కోట్లు ఇచ్చామంటే మిగతా కాన్స్టిట్యున్సీ అంతా మొత్తం స్టేట్ అంతా ఎన్ని వందల కోట్లు ఇచ్చినారో మీకు అందరికీ కూడా తెలుసని నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇటువంటి ఒక డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ 45 రోజులు మన ప్రభుత్వం మనకి చెప్పారు. వెళ్ళి ప్రతి దగ్గర మనం చేసినట్టు చెప్పమని 9 రోజులు కంప్లీట్ అయిన తర్వాత నాయకులందరూ ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి తిరుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు సుమారు 46% తిరగడం జరిగింది. ఇంకా చాలా రోజులున్నాయి. ప్రతి గడపకి వెళ్ళి తిరగండి. నేను కూడా వెళ్ళిన ప్రతి గ్రామానికి కూడా సంక్షేమం ఏం చేశామో, ఆ గ్రామంలో మనం అభివృద్ధి ఏం చేశామో చెప్తున్నాం. అదేవిధంగా ప్రజలకి ఇంకా మనం ఏం చెయ్యాలో అవన్నీ కూడా మీరు కూడా వెళ్ళిన ప్రతి దగ్గరికి కూడా వాళ్ళు ఏం కావాలో రిక్వెస్ట్లన్నీ తీసుకోండి. ఒక ఇళ్ళు కానీ కొత్త పెన్షన్లు కానీ ఏవైనా కూడా వాళ్ళు చెప్పే రిక్వెస్ట్లని తీసుకోండి. ఆ ఊర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా రోడ్లు కానీ శ్మశానానికి దారులు కానీ ఏమి ఇచ్చినా తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆఫీస్లో ఇవ్వాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకున్నాను. అదేవిధంగా నేను కూడా పోయిన ప్రతి గ్రామంలో మనం ఎంత చేశామో అభివృద్ధి పనులు చెప్తున్నాం, సంక్షేమం చెప్తున్నాం. వాళ్ళ సమస్యలు ఉంటే తెలుసుకొని రాబోయే ఇంకా మనకి 3 సంవత్సరాల టైం ఉంది. ఆ 3 సంవత్సరాల్లో అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ప్రతి నాయకుడు, ప్రతి బూత్ ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరూ దాంట్లో పాల్గొని మన పార్టీ విధి విధానాలు ఎలాగైతే దాన్ని చేయమని చెప్పారో అవి మీరందరూ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట నాయకులందరూ దీంట్లో టైం పెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మరోసారి సీఎం గారికి మా కాన్స్టిట్యున్సీకి ఇంత బాగా పేదలకు ఆదుకుంటూ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.